సరే మేడం, అంటే డే 1 నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన డే 1 నుంచి కష్టపడ్డారు. అది అధిష్టానానికి కూడా తెలుసు. అట్లాంటిది టికెట్ విషయంలో పారిజాతం గారికి అన్యాయం జరిగింది. క్యాడర్ అనుకుంటున్నటువంటి మాట. అండ్ దాదాపుగా 16 నెలలు 15 నెలలు అవుతుంది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు మరి పారిజాతం నరసింహారెడ్డిని దూరం పెట్టారు? దూరం పెట్టిరని ఎందుకు అనుకుంటారు? దూరం పెట్టినట్టేగా మేడం, సంవత్సరంన్నరలో ఒక పదవి రాలేదు. సరే, అంత ఆశించి అంత ఇష్టంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. సో మనం గెలుస్తామా లేదని పక్కన పెడితే, సో ఎందుకంటే సవితమ్మ మీద డేరింగ్ తోటి సవితమ్మకి ఛాలెంజ్ చేసి మరి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మరి అక్కడ టికెట్ విషయంలో ఓడిపోయారు, ఇక్కడ పదవి తెచ్చుకోవడంలో ఓడిపోయారు అనుకోవచ్చు. ఓడిపోయారని మీరు అనుకుంటారు కానీ నేను ఓడిపోయినా నేనేమనుకోను. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఒకటి నేను తీసుకున్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ. కానీ పదవి తీసుకోవడం లేదు అనంటే ఓపిక, వేచి చూద్దాం. ఇంకేంటి మేడం, సంవత్సరంన్నర అయిపోయింది. అవును, కరెక్టే. కానీ వేచి చూడాలి. ఏదైనా కొన్ని నిర్ణయాలు కొంత తొందరలో తీసుకోవచ్చు, కొంత ఆలస్యంగా తీసుకోవచ్చు. కానీ ఎక్కడనైతే మర్చిపోతారు అనేది అయితే నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ అన్న అనుకున్న వాళ్ళందరికీ న్యాయం చేసిండు. ప్రతి ఒక్కరికి కష్టపడ్డోళ్ళకి, అంటే క్యాడర్ ని నిలబెట్టడానికి కష్టపడ్డోళ్ళందరినీ ఈ రోజు ఆదరించిండు. నన్ను కూడా ఏదో ఒక రోజు ఆదరిస్తాడని నమ్ముతున్నా. మర్చిపోతే టికెట్ విషయంలో మర్చిపోయారు కదా మేడం. టికెట్ విషయంలో మర్చిపోయారంటే ఇంకా అప్పుడు ఈక్వేషన్స్ అప్పుడు ఏముండేను తెలియదు. లాస్ట్ వరకు మన పేరే ఉంది, లాస్ట్ వరకు మనమే వస్తామని ఉంది. కాకపోతే ఇంకా కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, కొన్ని సార్లు కొన్ని అనివార్య కారణాలు జరుగుతాయి. దాని అంత మాత్రాన మనం డిసప్పాయింట్ అయ్యి మనం ఏదో అని కాదు. మనం కష్టపడ్డమా లేదా, ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం పని చేసినాం అనేది. సో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, అంటే కాంగ్రెస్ పార్టీ లేనట్లే. కొన్ని లోకల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, లోకల్ ఫీలింగ్స్, పర్సన్ ని చూడొచ్చు. ఇంకోటి టికెట్ ఇవ్వడంలో ఆలస్యం కావచ్చు. టికెట్ ఇవ్వడం కొంచెం అంటే బిఫోర్ ఒక 2 months 3 months 4 months అట్లా ఆ బిఫోర్ ఇచ్చిన ఉంటే పర్సన్ ఎవరు అనేది ఐడెంటిఫై అవుతుండే. ఇప్పుడు పర్సన్ ఎవరు అనేది కూడా ఐడెంటిఫై కానికేనే చాలా తక్కువ టైం ఉంది. అసలు ఎవరు అనేది కూడా తెలియని డైలమాలో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 15-20 days లో ఒక మనిషి ఒక నియోజకవర్గానికి మొత్తం పరిచయం అయి చేయాలంటే, లేదంటే మీకు అంత ఓట్లు ఏడొస్తాయండి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఇక్కడ రాగానే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి సంబంధించిన ఓట్లే కదా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి సంబంధించింది అంటే వాళ్ళు కష్టపడి ప్రజలతో ఏపిస్తేనే వచ్చిన ఓట్లు అవి. ఇంకా అంటే అంతకుముందు సత్యేంద్ర రెడ్డి మినిస్టర్ ఉన్నారు, అందరి శ్రీరాములు 2 terms నుంచి కొట్లాడుతున్నాడు. కావచ్చు కొన్ని సార్లు కొంత జరుగుతుంది. ఇక థర్డ్ ప్లేస్ అనే దానికంటే మంచి ఓట్లే వచ్చినాయి అనేది. సో రేపన్నాడు 2028లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి అప్పుడన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక సైడ్ చూసుకున్నట్టయితే సవితా ఇంద్రారెడ్డి గారు రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి, ఓటమి ఎరుగని నేత. సో వారి భర్త నుంచి మాజీ మంత్రి వాళ్ళ భర్త, అప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం. సో మీరు చూసుకున్నట్టయితే మీరు అన్న రాజకీయ నేపథ్యం ఏం లేదు, డైరెక్ట్ గా మేము అంటే సర్పంచ్ అవ్వడం, తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఈ రోజు మేయర్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి మీరే అన్నారు. మరి అంత పెద్ద వ్యక్తితోటి ఎట్లా ఢీ కొడతారు మేడం? ఒక కోణంలో రాజకీయంగానే ఆలోచిస్తాం కానీ వేరే విధంగా కాదు కదా. రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజలకు నచ్చుతున్నాయా లేదా, లేదంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, ఎందుకు డిలే అవుతుంది అనే విషయంలో మాట్లాడడానికి పెద్దోళ్ళే కావాల్సిన అవసరం లేదు. భూతార్థం పెట్టి చూస్తే ఎవరైనా పెద్దగానే కనిపిస్తారు. లాజిక్ బాగుంది మేడం. రేపు పదవి రాకుండా ఒకవేళ రాలేదు అనుకోండి, అయినా కూడా ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటారు? ఖచ్చితంగా ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటా. ఇంకోటి పదవి రాలేదు అని మీరు అనొద్దు, కానీ వస్తది అని నేను కాన్ఫిడెంట్ ఉన్నా. వస్తది, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నాకు ఆ రోజు కేసీ వేణుగోపాల్ గారు కూడా మన తాజ్ కృష్ణకి పిలిచి చెప్పినారు, రేవంత్ అన్న కూడా చెప్పిండు, అమ్మ తొందరపడకు, సరే నీ టికెట్ విషయంలో పొరపాటు జరిగింది ఏదో జరిగింది, జరిగిన దాన్ని మనం ఊరికే అనలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, స్టేట్ మొత్తం ఈ రోజు అధికారంలో తీసుకురావాలని పట్టుదల ఉంటారు. ఒక్క కాన్స్టిట్యున్సీ తోటే ఆగిపో